లాగరిథమ్స్ ఎగ్జాంపుల్ సమ్స్ చూద్దాం. log 343/125. This is example of logarithms. 343/125. Log x by y base a equal to log x base a minus log y base a. It is formula. So solve this problem. Log 343 minus log 125. log x by y base a ni log x base a minus log y base a అని రాయొచ్చు కదమ్మా. అలా log 343 minus log 125 అని రాయొచ్చు కదా ఇచ్చిన గివెన్ దట్. ఓకే, నెక్స్ట్ log 343 ఈక్వల్ టు 7 క్యూబ్. log 343ని 343 7 క్యూబ్ కాబట్టి log 343 అంటే log 7 క్యూబ్ మైనస్ log 125. log 125 మీన్స్ 125 5 క్యూబ్. ఓకే, log 5 క్యూబ్ అని రాసుకున్నాం. నెక్స్ట్ log a పవర్ m ఈక్వల్ టు m log a అని రాయొచ్చు కదమ్మా. ఆ ఫార్ములా ప్రకారము log 7 క్యూబ్ని 3 log 7 మైనస్ 3 log 5. ఓకే, నెక్స్ట్ రెండింటిలో 3 కామన్గా ఉంది కదా, 3 కామన్ తీస్తే log 7 మైనస్ log 5. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, అర్థమైందమ్మా. ఇంకొకసారి చూద్దాం. log 343/125. log 343/125ని log 343 మైనస్ log 125 రాస్తాం. log 343 means 7 cube, 125 means 5 cube. So 3 log 7 minus 3 log 5. సో రెండింటిలో 3 కామన్గా ఉంది కాబట్టి log 7 minus log 5. It is the answer. Okay, understand? Next, second example, solve this problem. 3 power x equal to 5 power x minus 2. Taking log on both sides. Log 3 power x. Log 3 power x equal to log 5 power x minus 2. Taking log both sides. లాగ్ అప్లై చేసామమ్మా. ఇక్కడ ఈ స్టెప్లో ఫస్ట్ ఇచ్చిన స్టెప్కి లాగ్ అప్లై చేసాం. సో దీన్ని లాగ్ ఏ పవర్ m ఈక్వల్ టు లాగ్ m బేస్ a అని రాయొచ్చు కదా. ఆ ప్రకారము లాగ్ x లాగ్ 3 అని రాసుకున్నాం. ఇక్కడ x మైనస్ 2 లాగ్ 5. నెక్స్ట్ స్టెప్కి వెళ్తే x లాగ్ 3 బేస్ 10. బోత్ సైడ్స్ లాగ్కి 10 అప్లై చేసాం బేస్లో. x మైనస్ 2 లాగ్ బేస్ 5 బేస్ 10. ఓకే, బోత్ సైడ్స్ 10 అప్లై చేసాం లాగ్కి. ఈ స్టెప్ నెక్స్ట్ x లాగ్ 3 బేస్ 10 ఈక్వల్ టు x లాగ్ 5 బేస్ 10 మైనస్ 2 లాగ్ 5 బేస్ 10. ఓకే, x లాగ్ 5 బేస్ 10ని ఇటువైపు తీసుకొచ్చాం, లేదు అంటే x లాగ్ 3 బేస్ 10ని అటువైపు పట్టుకెళ్ళాం. ఇప్పుడు ఈ 2 లాగ్ 5 బేస్ 10ని ఇటు తీసుకొచ్చాం, అంటే మైనస్లు ప్లస్లు రిమూవ్ చేసుకోవడానికి. ఎక్స్టెన్స్ అన్ని ఒకవైపుకు, కాన్స్టెంట్ టర్మ్ ఒకవైపు తీసుకొచ్చాం. ఇప్పుడు రెండింటిలో x ఉంది కదా, x కామన్ తీసాం. 5 బేస్ 10 మైనస్ 3 బేస్ 10. ఓకే, ఈక్వల్ టు లాగ్ 2 లాగ్ 5 బేస్ 10. ఇక్కడ x ఈక్వల్ టు 2 లాగ్ 5 బేస్ 10 బై ఈ ప్రొడక్ట్ అంతటిని ఈ సబ్ట్రాక్షన్ని ఇక్కడ డివైడ్ అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 2 లాగ్ 5 బేస్ 10 బై లాగ్ 5 బేస్ 10 మైనస్ లాగ్ 3 బేస్ 10. Take the answer. Now take exercise problems 1.5. Determine log 5 base 25. Log 5 base 25. Log 5 base 25. Log 25ని 5 స్క్వేర్ అని రాసుకున్నాం. 5ని అలాగే ఉంచాం. ఇక్కడ లాగ్ x బేస్ x పవర్ nని ఏమని రాస్తామంటే 1/m లాగ్ x బేస్ a రాస్తాం. ఆ ఫార్ములా ప్రకారము 1/2 లాగ్ 5 బేస్ 5 అవుతుంది. ఇక్కడ 1/2 లాగ్ a బేస్ a ఆ ఫార్ములా, లేదా లాగ్ x బేస్ x
ఆ ఫార్ములా ప్రకారము 1 అవుతుంది కాబట్టి log 5 base 5y means 1. 1/2 into 1 means half. And another sum 3 log 4 base 64. It is in the same model. First చేసిన మోడల్ ఇది కూడా 3 into log 4 base 64. 64ని 4 cube అని రాసుకోవచ్చు కదమ్మా. అందుకు 3 into 1/3 into log 4 base 4 అవుతుంది కదా. ఫార్ములా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. log x base x power m ఈక్వల్ టు 1/m log x base x. ఆ ఫార్ములా ప్రకారము 3 into 1/3 log 4 base 4 అని రాయొచ్చు కదా. దాని ప్రకారం 1/3 3 into 1/3 into log 4 base 4 means 1. ఓకే, 3కి 3కి క్యాన్సిల్ అయింది. న్యూమరేటర్లో 3కి డినామినేటర్లో 3కి. ఇప్పుడు మనకు మిగిలేది 1 మాత్రమే. కాబట్టి దీని వాల్యూ ఆన్సర్ 1. అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ సమ్ చూసుకుంటే log 10 ప్లస్ 2 log 3 మైనస్ log 2. ఓకే, ప్రాబ్లం log 10 ప్లస్ 2 log 3ని ఏమని రాయొచ్చు? log 3 స్క్వేర్ లేదా log 2 base 3 అని రాయొచ్చు కదమ్మా. మైనస్ log 2 ఈక్వల్ టు log 10 ప్లస్ log 3 స్క్వేర్ మీన్స్ log 9 మైనస్ log 2. log 10 ప్లస్ log 9 ఏమని రాయొచ్చమ్మా? log x ప్లస్ log y ఈక్వల్ టు log xy అని రాయొచ్చు కదా. ఫార్ములా ప్రకారము log x బై 10 ప్లస్ log 9 ఈక్వల్ టు log 10 into 9 మైనస్ log 2 సేమ్ యాజ్ ఇట్ ఈస్. log 10 into 9 means log 90 minus log 2 equal to log 90 by 2. ఇది ఎలా రాసాం? log x by y base a equal to log x base a minus log y base a. ఆ ఫార్ములా ప్రకారం. ఓకే, log 90 by 2 means log 45. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇంకొకసారి చూద్దాం. log 10 log 3 square minus log 2. log 3 square means log 10 9 minus log 2 as it is. log 10 plus log 9 log 10 into 9 minus log 2. log 10 into 9 means 90 minus log 2 equal to log 90 by 2 a minus b a by b. Okay, equal to log 45. 90 by 2 means 45. ఓకే అమ్మా, ఇంతవరకు సెకండ్ రామన్ మనం ఎక్సైజ్ 1.5లో సెకండ్ రామన్లో థర్డ్ ప్రాబ్లం, ఫోర్త్ సమ్, ఫిఫ్త్ సమ్ చేసాం. అలాగే రిమైనింగ్ సమ్స్ ఉన్నాయి, అవి కూడా ఇంపార్టెంటే, సేమ్ మోడలే. ఒకసారి ఫార్ములాస్ అన్నీ నేర్చి ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసి రివిజన్ చేయండి అమ్మా. నెక్స్ట్ థర్డ్ రామన్ చూద్దాం. థర్డ్ రామన్లో ఒక సమ్ తీసుకుందాం. ఏంటట? x ఈక్వల్ టు log 2 cube, y equal to log 5 base 2. ఓకే, 5 base 2. దీన్ని మనకి ఒక 2 సమ్స్ తీసుకుంటే log 7.5 base 2. ఇది ప్రాబ్లం అమ్మా. దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే log 7.5ని ఏమని రాస్తామమ్మా? 75/10. ఎస్, 75/10. 75/10 మీన్స్ 5తో కట్ చేస్తే 5 2s 5 15s. ఓకే, 15/2 అని రాయొచ్చు. 7.5ని 15/2 రాస్తాం. 15/2 రాసేటప్పుడు ఇక్కడ log 7.5 మీన్స్ 15/2 బేస్ టు బేస్ సేమ్. దిస్ ఈజ్ నెక్స్ట్ log 15/2 means log x by y base a is equal to log x base a minus log y base a. ఓకే, ప్రతి సమ్లో కూడా 3 or 4 ఫార్ములాస్ యూజ్ అవుతున్నాయి చూడండి అమ్మా. అందుకు మనకి ఏ ఫార్ములా రాకపోయినా ఆ సమ్ అలాగే ఆగిపోతుంది. కాబట్టి మొత్తం ఫార్ములాస్ అన్నీ ఫస్ట్ బై హార్ట్ చేయండి అమ్మా ఈ ప్రాక్టీస్ చేసే ముందు. ఈ సమ్స్ అన్నీ కూడా తర్వాత ప్రాక్టీస్ చేయండి అమ్మా. నెక్స్ట్ ఓకే, log 15/2ని 15 base 2 minus 2 base 2 అని రాయొచ్చు కదమ్మా ఈ ఫార్ములా ప్రకారం. నెక్స్ట్ log 15 means 3 into 5 minus log 2 base 2 means 1.
ఓకే, ఈ ఫార్ములా ప్రకారం log 3 into 5 means log 2 cube plus log 2 power 5 రాయొచ్చా లేదా, minus 1. 2 cube means log 2 cube వాల్యూ ఇక్కడ ఇచ్చాడమ్మా మనకి x వాల్యూ, అలాగే log 2 power 5 వాల్యూ y. కాబట్టి మనకి 2 క్యూబ్లో బదులుగా log 2 క్యూబ్ బదులుగా x రాయొచ్చు, log 2 power 5 బదులుగా y రాయొచ్చు, minus 1. x plus y minus 1 is the answer. This is the first problem. Second problem. Third sum చూడండమ్మా, థర్డ్ రామంలో ఫోర్త్ సమ్ log 6750 base 2. ఓకే, 6750 by base 2. 6750 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కట్టుకోవాలి. ఫస్ట్ ఏంటంట 2తో ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్తో కదా, 2 3 5 7 అండ్ సో ఆన్ ప్రైమ్ నెంబర్స్తో ఫ్యాక్టరైజేషన్ కడతాం. 2తో ఫస్ట్ 2 3s are, another 2 3s are, 2 7s are, 2 5s are, and 3375 divided by 5. 5 6s are, 5 7s are, 5 5s are. Okay, and another 5 divided 6675. 5 1s are, 5 3s are, 5 5s are, 25. Okay, next 5 2s are, 5 7s are, another 3 9s are, 27. Next 3 3s are, 3 1s are. These factors write 2 power 1 into 3 times 3 cube into 5 3 times 5 cube. Next log 2 into 3 cube into 5 cube అని రాసుకోవచ్చు కదమ్మా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో 6750. ఓకే, దాని ప్రకారము ఇది log x y z base a is equal to log x base a plus log y base a plus log z base a అని రాయొచ్చు కదా, ఈక్వల్ టు log 2 base 2 plus log 3 cube base 2 plus log 5 cube base 2. log 2 base 2 value 1 plus log 3 cube base 2ని log 3 base 2 అని రాయొచ్చు కదమ్మా, 3 log 3 base 2 ప్లస్ 5 క్యూబ్ని 3 log 5 base 2. ఓకే, ఇక్కడ 1 ప్లస్ 3 log 3 base 2 వాల్యూ మనకు తెలుసు, ఎక్స్ వాల్యూ తెలుసు కదా, log 2 క్యూబ్ ఇచ్చాడు, దాని ప్రకారం ఏం రాయొచ్చు 3x రాయొచ్చు. ఇక్కడ 2 power 5 వాల్యూ ఎంత ఇచ్చాడు, y ఇచ్చాడు log, కాబట్టి దీన్ని 3y అని రాస్తాం. ఇప్పుడు దీని ఆన్సర్ 1 + 3x + 3y అవుతుంది. అర్థమైందమ్మా? ఫోర్త్ రామన్లో చూడండమ్మా, 1.5 ఎక్సైజ్ ఫోర్త్ రామన్ log 1000 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 500 సార్, 500 సార్, 250 సార్, 225 సార్, 5 5 సార్, 5 1 సార్. దీస్ నెంబర్స్ ఆర్ మల్టిప్లై 2 power క్యూబ్, ఎందుకంటే 3 times వచ్చాయి 2s కాబట్టి 2 క్యూబ్, 5s 3 times 5 క్యూబ్. ఓకే, 1000ని ఫ్రేమ్ ఫ్యాక్టరైజేషన్లో 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్ అని రాసుకోవచ్చు కదమ్మా, అందుకు 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్ అని రాసాం, లేదా 8 into 125 కూడా రాయొచ్చు. ఓకే, log 2 క్యూబ్ ప్లస్ log 5 క్యూబ్ ఇది ఎలా రాసాము, log xy బేస్ a ఈక్వల్ టు log x బేస్ a ప్లస్ log y బేస్ a. ఈ ఫార్ములా ప్రకారము log 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్ని log 2 క్యూబ్ ప్లస్ log 5 క్యూబ్ అని రాస్తాం. ఇది 3 log 2 ప్లస్ 3 log 5. ఓకే, log 2 క్యూబ్ని 3 log 2 ప్లస్ log 5 క్యూబ్ని 3 log 5 ఈ విధంగా రాస్తాం. ఇది ఫస్ట్ ఆన్సర్. అలాగే ఫోర్త్ రామంలో థర్డ్ సమ్ చూడండి అమ్మా.
లాగ్ ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ జెడ్ పవర్ 4. ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ జెడ్ క్యూబ్ ఈ 3 టైమ్స్ కూడా మల్టిప్లై ఉన్నాయి. మూడింటికి లాగ్ ఉంది కాబట్టి లాగ్ ఎక్స్ వై జెడ్ బేస్ ఏ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ ఏ ప్లస్ లాగ్ వై బేస్ ఏ ప్లస్ లాగ్ జెడ్ బేస్ ఏ రాయొచ్చు కదమ్మా. దాని ప్రకారము ఇది లాగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ లాగ్ వై క్యూబ్ ప్లస్ లాగ్ జెడ్ పవర్ 4. ఓకే, నెక్స్ట్ లాగ్ ఎక్స్ స్క్వేర్ని 2 లాగ్ ఎక్స్ అని రాస్తాం. అలాగే లాగ్ వై క్యూబ్ 3 లాగ్ వై ప్లస్ లాగ్ జెడ్ పవర్ 4 లాగ్ జెడ్. ఇట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఆ 4th రామంలోనే 4th సమ్ చూడండమ్మా. లాగ్ పీ స్క్వేర్ క్యూ క్యూబ్ బై ఆర్. లాగ్ పీ స్క్వేర్ క్యూ క్యూబ్ బై ఆర్ని లాగ్ ఎక్స్ బై వై బేస్ ఏని లాగ్ ఎక్స్ బేస్ ఏ మైనస్ లాగ్ వై బేస్ ఏ అని రాయొచ్చు కదమ్మా. దాని ప్రకారం లాగ్ పీ స్క్వేర్ క్యూ క్యూబ్ ఇదంతా ఒక ఎక్స్, అలాగే ఆర్ ఒక వై, లాగ్ ఆర్ ఈక్వల్ టు లాగ్ పీ స్క్వేర్ ప్లస్ లాగ్ క్యూ క్యూబ్. ఇది ఎలా రాసామంటే లాగ్ ఎక్స్ వై బేస్ ఏని లాగ్ ఎక్స్ బేస్ ఏ ప్లస్ లాగ్ వై బేస్ ఏ రాస్తాం కదమ్మా. దాని ప్రకారము మల్టిప్లై ఉంటే ప్లస్ రాస్తాం. లాగ్ పీ స్క్వేర్ ప్లస్ లాగ్ క్యూ క్యూబ్. దిస్ ఈస్ లాగ్ పీ స్క్వేర్ని లాగ్ 2 లాగ్ పీ అని రాయొచ్చు. అలాగే లాగ్ క్యూ క్యూబ్ని 3 లాగ్ క్యూ మైనస్ లాగ్ ఆర్. దిస్ ఈజ్ ద ఆన్సర్, 4th ఆన్సర్. ఓకే, 4th రామంలో ఇంకా రిమైనింగ్ సమ్స్ ఉన్నాయమ్మా. అవి కూడా ఇంపార్టెంటే, సేమ్ మోడలే. ఒకసారి ప్రాక్టీస్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ 5th రామ. ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 25xy, దెన్ ప్రూవ్ దట్ 2 లాగ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 3 లాగ్ 3 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఇది ప్రూవ్ చేయాలి. ఫస్ట్ గివెన్ దట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 25xy తీసుకుందాం. దాన్ని యాడింగ్ 2xy ఆన్ బోత్ సైడ్స్. దీనికి ఈ ఎక్స్ప్రెషన్కి 2xyని బోత్ సైడ్స్ని యాడ్ చేసాం. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈక్వల్ టు 25xy ప్లస్ 2xy. బోత్ సైడ్స్ యాడ్ చేసాం కదా, ఇక్కడ ఇచ్చిందండి. ఇప్పుడు ఇదంతా కూడా ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab ఫామ్లో ఉంది, అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. కాబట్టి ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25xy ప్లస్ 2xy మీన్స్ 27xy. సో టేకింగ్ ఆన్ బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేద్దాం బోత్ సైడ్స్ కూడా. లాగ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు లాగ్ 27xy. సో లాగ్ ఎక్స్ స్క్వేర్ని 2 లాగ్ ఎక్స్ రాస్తాం కదమ్మా. అలాగే 2 లాగ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు లాగ్ 27 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఇది లాగ్ ఎక్స్ వై జెడ్ ఫార్ములా ప్రకారం. ఇప్పుడు 2 లాగ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 27ని 3 క్యూబ్ అని రాస్తాం. లాగ్ 3 క్యూబ్ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. సేమ్ 2 లాగ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ 3 క్యూబ్ని 3 లాగ్ 3 రాసాం. సేమ్ యాజ్ టీ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఇదేనమ్మా మనం ప్రూవ్ చేయవలసిన ఆన్సర్. 2 లాగ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 3 లాగ్ 3 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఇట్ ఈస్ దెన్ హెన్స్ ద ప్రూవ్. నెక్స్ట్ 6th సమ్ చూడండమ్మా. 1.5 ఎక్సైజ్లో 6th సమ్. ఇఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ వై బై 3 ఈక్వల్ టు హాఫ్ ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఈ వాల్యూని. ఓకే, ఇచ్చింది ఏంటమ్మా? గివెన్ దట్ లాగ్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై బై 3 ఈక్వల్ టు 1/2 లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. దానికి బోత్ సైడ్స్ని ఏం చేసామంటే చూడండి, లాగ్ ఎక్స్ ప్లస్ వై బై 3 సేమ్ అలాగే ఉంచి ఇక్కడ హాఫ్ ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై లాగ్ xy హోల్ పవర్ 1/2 లాగ్ xyని లాగ్ xy హోల్ పవర్ 1/2 అంటే లాగ్ m లాగ్ x ఈక్వల్ టు లాగ్ x పవర్ m. సో బోత్ సైడ్స్ లాగ్ ఉంది కదమ్మా, దీన్ని రిమూవ్ చేద్దాం. రిమూవ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. x ప్లస్ వై బై 3 ఈక్వల్ టు
xy whole power 1 by 2. Whole power 1 by 2 means root xy. Okay, xy whole power 1 by 2 means root xy. X plus y by 3 is equal to root xy. X plus y is equal to 3 root xy. సరిపోయింది కదమ్మా. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇప్పుడు ఇది బై 1 అవుతుంది. ఎక్స్ ప్లస్ వై ఇంటూ 1 అంటే ఎక్స్ ప్లస్ వై, 3 ఇంటూ రూట్ xy. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ని స్క్వేర్ చేస్తాం. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ 3 రూట్ xy హోల్ స్క్వేర్. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా కదా, తెలుసు కదా మనకి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈక్వల్ టు ఇక్కడ 3 స్క్వేర్ ఇంటూ రూట్ xy హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయింది. ఇక్కడ మనకి ఏం మిగిలిందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈక్వల్ టు 3 స్క్వేర్ మీన్స్ 9. ఓన్లీ ఇక్కడ xy అంటే 9xy మనకు మిగిలింది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 9xy. ఈ 2xy ఇటువైపు పంపిస్తే ఏమైంది, -2xy అయింది. ఇప్పుడు 9xy మైనస్ 2xy మీన్స్ 7xy. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ 7xy. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై xy. ఈ xyని ఇటు తీసుకొచ్చాము, సేమ్ ఎక్స్ స్క్వేర్ బై xy ప్లస్ వై స్క్వేర్ బై xy అని రాసుకోవచ్చు కదమ్మా. ఏ ప్లస్ బి బై 2ని ఏ బై 2 ప్లస్ బి బై 2 రాస్తాం కదా. దాని ప్రకారము ఎక్స్ స్క్వేర్ బై xy ప్లస్ వై స్క్వేర్ బై xy. ఇక్కడ ఎక్స్ టర్మ్స్ క్యాన్సిల్ అయ్యి ఇక్కడేమో వై టర్మ్స్ క్యాన్సిల్ అయ్యి ఈక్వల్ టు 7 సేమ్. ఇక్కడ ఏం మిగిలింది మనకి, ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ ఈక్వల్ టు 7. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ 7th సమ్ చూడండి అమ్మా. 1.5 ఎక్సైజ్లో 7th సమ్ 2.3 హోల్ పవర్ x ఈక్వల్ టు 0.23 హోల్ పవర్ y ఈక్వల్ టు 1000. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1/x మైనస్ 1/y. వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో గివెన్ దట్ ఏమి ఇచ్చాడు మనకి ప్రాబ్లంలో, 2.3 హోల్ పవర్ x ఈక్వల్ టు 0.23 హోల్ పవర్ y ఈక్వల్ టు 1000. ఫస్ట్ ఈ ఈక్వేషన్ని 2.3 హోల్ పవర్ x ఇజ్ ఈక్వల్ టు 1000 అవుతుంది కదా. రెండింటికి ఈక్వలే 1000 కాబట్టి 2.3 హోల్ పవర్ x ఇజ్ ఈక్వల్ టు 1000 తీసుకున్నాం. ఫస్ట్ తీసుకొని చూద్దాం, సాల్వ్ చేద్దాం. 2.3 హోల్ పవర్ x ఈక్వల్ టు 1000ని 10 క్యూబ్ అని రాసుకోవచ్చు కదమ్మా. అందుకు 10 క్యూబ్ రాసాం. 2.3 హోల్ ఇక్కడ 10 క్యూబ్ హోల్ పవర్ 1/x అవుతుందా లేదా. 2.3 హోల్ పవర్ xను బోత్ సైడ్స్ ఈ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వచ్చేసరికి న్యూమరేటర్లో ఉన్న x అనమాట డినామినేటర్లోకి వస్తుంది. కాబట్టి 1/x అయ్యింది. 2.3 ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ 3 ఇంటూ 1/x అంటే ఏ పవర్ m హోల్ పవర్ n, ఏ పవర్ mn, m ఇంటూ n. కాబట్టి 3/x అయ్యింది. అంటే 2.3 ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ 3/x. దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్, ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ సెకండ్, ఈ రెండింటిని తీసుకుందాం. 0.23 హోల్ పవర్ y ఈక్వల్ టు 1000 తీసుకున్నాను. నెక్స్ట్ సెకండ్ టర్మ్. ఇప్పుడు 0.23 హోల్ పవర్ y ఈక్వల్ టు 10 క్యూబ్, 1000 10 క్యూబ్. ఓకే, 0.23 ఈక్వల్ టు 10 పవర్ 3 ఇంటూ 1/y. y లెఫ్ట్ సైడ్ ఉన్న y అనేది రైట్ సైడ్కి వచ్చేసరికి న్యూమరేటర్లో ఉన్నది డినామినేటర్లోకి వస్తుంది. కాబట్టి 1/y ఈక్వల్ టు 0.23 ఈక్వల్ టు 10 పవర్ 3/y m ఇంటూ n. సేమ్ ఫార్ములా, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ m ప్లస్ n. ఓకే, 0.23 ఈక్వల్ టు 10 పవర్ 3/y. ఇది సెకండ్ ఈక్వేషన్. ఫ్రమ్ 1 and 2 నుంచి మనం ఈ రెండింటిని దేనికి ఈక్వల్ చేస్తాం, 1000కి ఈక్వల్ చేస్తాం. కాబట్టి 2.3 ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ 3/x, 0.23 ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ 3/y ఈజ్ ఈక్వల్ టు 10 క్యూబ్. బేసెస్ అన్నీ ఈక్వలే కదమ్మా, అన్నీ 10లే, 10 10 10. కాబట్టి బేసెస్ ఈక్వల్ అయినప్పుడు ఎక్స్పోనెంట్స్ కూడా ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. కాబట్టి 3/x ఈజ్ ఈక్వల్ టు 3/y ఈక్వల్ టు 3 అవుతుంది. ఇక్కడ మూడింట్లో 3 ఉంది కామన్ కాబట్టి 3 కామన్ తీస్తే 1/x మైనస్ 1/y ఈక్వల్ టు 1. -1 కాబట్టి రైట్ సైడ్ పంపిస్తే +1 అయింది. ఇప్పుడు త్రీ ఇంటూ 1/x మైనస్ 1/y ఈక్వల్ టు 1.
సో 1/x మైనస్ 1/y ఈక్వల్ టు 3 మల్టిప్లై ఉన్నది అటువైపు వెళ్తే డివైడ్ అవుతుంది కాబట్టి 1/3. therefore ఆన్సర్ హ్యాండ్స్ proved. Okay. Thank you students for giving this great opportunity to me. Thank you for State GCDO, SPDO madam, PO sir, GCDO madam and in charge SO madam.